హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సారిక కూల్ వీడియోస్. అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని నేను హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను. ఈ రోజు వీడియో ఏంటి అంటే నెట్ శారీ గురించి చెప్తానండి మీకు. అందుకంటే ముందు మీరు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ రోజు మనం నెట్ శారీ గురించి చూద్దాం. చాలా మందికి నెట్ శారీస్ కట్టుకోవాలని ఉంటుంది కదండి. స్లిమ్ గా ఉన్న వాళ్ళైతే ఎలాంటి డ్రెస్సెస్ వేసుకున్నా సెట్ అవుతాయి అనమాట. కొంచెం ఫ్యాట్ గా ఉంటే మాత్రం మనం పర్టికులర్ గా ఒక డ్రెస్ వేసుకోవాలన్నా కూడా మనకి సెట్ అవుతుందా లేదా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాం. సో అందులో భాగంగానే నెట్ శారీస్ కి చాలా మంది కొంచెం ఫ్యాట్ గా ఉన్న వాళ్ళైతే దూరంగానే ఉంటారండి. కానీ నెట్ శారీస్ కి వచ్చే లుక్ మాత్రం చాలా బాగుంటుంది అనమాట. నెట్ శారీస్ మనం కట్టుకోవాలి అనుకున్నప్పుడు ఇవి పల్చగా ఉంటాయి. మరి ఇలాంటి వాటికి ఏంటి అంటే సాటిన్ క్లాత్ మనకి లోపల పెట్టికోట్స్ దొరుకుతాయండి. కానీ ఆ పెట్టికోట్ వేసుకున్నా కూడా మనకి స్ట్రక్చర్ అనేది ఈజీగా, అంటే ఆ లోపల పెట్టికోట్ అనేది ఈజీగా విజిబుల్ గా కనిపిస్తూ ఉంటుంది అనమాట. మరి అలాంటప్పుడు ఏం చేయాలి అంటే ఒక చిన్న టిప్ అండి. ఐ థింక్ చాలా మందికి తెలిసే ఉంటుంది. తెలిస్తే ఓకే అండి, స్కిప్ చేసేయండి. అయితే నేను ఈరోజు చిన్న టిప్ అంటే మామూలుగా దీనికి లైనింగ్ ఎలా అనేది చెప్తానన్నమాట. ఇప్పుడు ఈ నెట్ శారీ ఉంది కదండి, ఇది నాకు చాలా నచ్చింది అనమాట. దీనికి బటర్ఫ్లై డిజైన్ వచ్చేసింది. నేను ఫస్ట్ ఏమనుకున్నానంటే సాటిన్ క్లాత్ తోటి లోపల పెట్టికోట్ తీసుకుందాం అనుకున్నాను. కానీ నాకు అది కూడా దీనికి అంత సూటబుల్ కాదేమోనని చెప్పేసి నేను సాటిన్ శారీ ఒకటి తెప్పించాను అనమాట. ఇది చాలా బాగుందండి. దీన్ని చక్కగా మనము ఈ శారీకి అటాచ్ చేసుకొని స్టిచ్చింగ్ చేయించుకుంటే చాలా హ్యాపీగా మనం నెట్ శారీని కట్టుకోవచ్చు. లుక్ మాత్రం అదిరిపోయిందండి, చాలా ఆసమ్ గా ఉంది. ఇప్పుడు నేను మీకు ఇది పెట్టి చూపిస్తాను చూడండి. మామూలుగా అయితే ఇంత ట్రాన్స్పరెన్సీగా ఉందండి, ఇలా కనిపిస్తుంది కదా. ఇప్పుడు నేను లైనింగ్ పెట్టి చూపిస్తాను చూడండి. ఇది మనం శారీ లాగే కాకుండా లాంగ్ ఫ్రాక్ కుట్టించుకుంటే కూడా సూపర్ గా ఉంటుందండి. చిల్డ్రన్ కి కూడా అదిరిపోతుందండి. మామూలుగా బర్త్డే టైంలో, ఫెస్టివల్ టైమ్స్ లో కూడా ఇలా మనం లాంగ్ ఫ్రాక్ స్టిచ్చింగ్ అనేది చేపిస్తే చాలా సూపర్ గా ఉంటుందండి. చూడండి, ఇలా లైనింగ్ పెడితే ఎంత బాగుందో చూడండి. నేను జస్ట్ ఇంక అటాచ్ చేయలేదు, మీకు మామూలుగా పెట్టి చూపిస్తున్నాను. ఎంత బాగుంది అంటే ఇంకా అసలు మనకి ట్రాన్స్పరెన్సీగా అస్సలు కనిపించదండి. ఈజీగా కట్టుకోవచ్చు శారీ. అసలు ఎంత లుక్ వచ్చేసిందంటే మీకు అర్థమవుతుంది కదా. చాలా చాలా బాగుందండి. మనం సాటిన్ పెట్టికోట్ మనకి ఆల్రెడీ స్టిచ్ చేసింది కొనుక్కోవాలన్నా కూడా 250 అబోవ్ ఉన్నాయండి. 250, 270 అలా కూడా ఉన్నాయి. 250 రేంజ్ లో మనకి సాటిన్ శారీ అనేది వచ్చేస్తుందండి. సో మనకి సాటిన్ శారీతో బ్లౌజ్ పీస్ కూడా వచ్చింది. కానీ నేను అది వేరే శారీ మీదకి యూజ్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఆ శారీ కూడా చూపిస్తాను మీకు. దీని మీదకి మనకి గ్రే కలర్ వచ్చిందండి. ఈ నెట్ శారీ మీదకి వచ్చిన బ్లౌజ్ నేను దీని మీద కుట్టిద్దాం అనుకుంటున్నా. ఇది వచ్చిందండి మనకు. ఈ శారీ మీదకి ఇది వచ్చింది, అంటే ఈ నెట్ పైకి ఈ బ్లౌజ్ పీస్ వచ్చింది అనమాట. నేను దీన్నే కుట్టిస్తానండి బ్లౌజ్ కి. సాటిన్ శారీ పైకి ఇది వచ్చిందండి మనకి బ్లౌజ్ పీస్. ఇది మీటర్ ఉందండి. దీన్ని నేను వేరే శారీ మీదకి కుట్టించుకుందాం అనుకుంటున్నా. ఈ శారీ మీదకి మ్యాచ్ అవుతుంది అనమాట. సో ఇది నేను బ్లౌజ్ కుట్టిద్దాం అనుకున్నప్పుడు నాకు ఈ శారీ మీద బ్లౌజ్ బాగా కుట్టలేదండి. అయితే నేను రెడీమేడ్ బ్లౌజ్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ బ్లౌజ్ పీస్ కూడా దీనికి మ్యాచ్ అవుతుందండి. సో ఇది నేను కుట్టించుకుంటాను. ఇదోనో ఈ ఇయర్ రింగ్ డిజైన్ వచ్చింది కదా, ఈ బుట్ట డిజైన్, ఈ బుట్టలు దీనికి మ్యాచ్ అవుతాయి అనమాట. సో ఇది కుట్టించుకొని ఈ శారీ మీదకి వేసుకుందాం అనుకుంటున్నాను. మీషోలోనే తీసుకున్నానండి. ఆ మిర్రర్ శారీ ఇన్సిడెంట్ జరగక ముందు తీసుకున్నాను. ఇది 370 రూపీస్ ఏమో పడింది అనమాట. ఇంకొచ్చేసి ఈ సాటిన్ శారీ కూడా మనకి 270 రూపీస్ దాకా పడిందండి. నాకు అర్థమైంది ఏంటంటే మీషోలో కొన్ని ప్రొడక్ట్స్ బాగా వస్తున్నాయి, కొంతమంది సెల్లర్స్ మాత్రం ఫ్రాడ్ అయితే ఖచ్చితంగా చేస్తున్నారండి. అది మాత్రం చెప్పగలను. సో దానికి మీషో అనేది రెస్పాన్సిబుల్ తీసుకోవాలండి. మాకు తెలీదు అన్నట్టు ఉండొద్దు అనమాట. అయితే ఈ నెట్ శారీని కూడా నేను ఎక్స్చేంజ్ చేశాను అనమాట. ఎందుకంటే బ్లౌజ్ మొత్తం కూడా ఇట్లా దారాలు ఊడిపోయినట్టు వచ్చేసి మొత్తం అసలు బాగాలేదు. అసలు ఇది సెకండ్ ఎక్స్చేంజ్ చేసుకున్న తర్వాత వచ్చిన శారీ అండి. ఫస్ట్ శారీని నేను ఎక్స్చేంజ్ చేసుకున్నాను అనమాట. ఓవరాల్ గా అయితే దీని లుక్ అయితే ఇలా ఉందండి, చాలా బాగుంది. మీకు అర్థమైపోయింది కదండి. నెట్ శారీ కట్టుకోవాలనుకున్నప్పుడు ఎలాంటి బాధ లేకుండా ఒక సాటిన్ శారీ తీసుకొని కూడా మనం అటాచ్ చేయించుకోవచ్చు. ఇదేమి అంత వెయిట్ కూడా ఉండదండి, ఎందుకంటే ఈ నెట్ శారీ అనేది చాలా వెయిట్ లెస్ అనమాట. ఓకేనా అండి. నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.